ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ బడ్జెట్ 2025. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. శ్రీ గురజాడ అప్పారావు గారు రచించిన పోయంతో స్టార్ట్ చేశారు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ని. ఇంకా మన ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే, బేసిక్ ట్యాక్స్ డిడక్షన్ ఎవరికి, అసలు ఏంటది, ఎవరికి అప్లై అవుతుంది? 12 lakhs వరకు నో ట్యాక్స్ అన్నారు కదా, అది ఎవరికి? ఇంకా గవర్నమెంట్ చెప్పిన మిగిలిన విషయాలేంటి? మెయిన్గా ట్యాక్స్ టాపిక్ మీద అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియో ఉంటుంది. ఈ ట్యాక్స్ ఎలా అప్లై అవుతుంది అనే క్లారిటీ వస్తుంది అనుకుంటున్నా. మ్యాక్సిమం ఈజీ వేలో చెప్పడానికి ట్రై చేస్తా. ఈ ఇయర్ బడ్జెట్లో ట్యాక్స్ డిడక్షన్ అనేది మిడిల్ క్లాస్కి ఎంతవరకు హెల్ప్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ ఇయర్ ట్యాక్స్ డిడక్షన్ని లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసి చూస్తే, ఇంకా లాస్ట్ ఇయర్ స్లాబ్స్లో 0 to 3 lakhs నో ట్యాక్స్, 3 to 7 lakhs 5% ట్యాక్స్ కట్టాలి, 7 to 10 lakhs 10% ట్యాక్స్ కట్టాలి, 10 to 12 lakhs 15%, 12 to 15 lakhs 20%, ఇంకా 15+ lakhs అయితే డైరెక్ట్ 30% ఉండేది. కానీ ఇప్పుడు మ్యాక్సిమం స్లాబ్ లిమిట్ 24+ lakhs చేశారు అండ్ మినిమం 0 to 4 lakhs చేశారు. దీంతో స్టార్ట్ అవుతుంది. దట్ వాజ్ ఏ గుడ్ న్యూస్. డెఫినెట్లీ చాలా డిఫరెన్స్ ఉంది ఈ ఇయర్కి లాస్ట్ ఇయర్కి. ఎక్కువ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఈ ఇయర్లో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 15+ ఎంత వచ్చినా 30%, అంటే 15 నుంచి ప్రతి లక్షకి 30,000 అని. అది ఇప్పుడు 24 lakhs తర్వాత చేయడం అఫ్కోర్స్ ఏ బెనిఫిట్. ఇక 12 lakhs వరకు నో ట్యాక్స్ అన్నారు. అది ఎవరికంటే, దీన్ని నేను 3 typesగా డివైడ్ చేసి చెప్తా, ఈజీగా అర్థమవుతుంది చూడండి. ఫస్ట్ పాయింట్, ఇన్కమ్ ట్యాక్స్ ఇయర్లీ గ్రాస్ మీద బేస్ చేసుకుని ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఇది. ఇంకా ఫస్ట్ టైప్ ఏంటంటే 12 lakhs వరకు నో ట్యాక్స్. ఇది ఎవరికి అప్లై అవుతుందంటే, బిజినెస్ ప్రొఫెషనల్స్కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్ వాళ్ళకి, ప్రైవేట్ వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి 12 lakhs వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అంటే మంత్లీ 1 lakh వచ్చే వాళ్ళకి ఇయర్లీ 12 lakhs. సో వీళ్ళెవరూ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? ప్రైవేట్ జాబ్స్ ఆర్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ 12 lakhs బెనిఫిట్ అప్లై అవుతుంది. ఎక్కువ వస్తే ఎలా అని ముందు చెప్తా. లాస్ట్ ఇయర్ ఇది 7 lakhs వరకు ఉండేది, దాన్నే ఇప్పుడు 12 lakhs వరకు చేశారు. ఇంకా టైప్ 2 సాలరీడ్, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి సపోజ్కి, వీళ్ళకి 12,75,000 వరకు నో ట్యాక్స్. ఈ 75,000 అంటే స్టాండర్డ్ డిడక్షన్. ఇది లాస్ట్ బడ్జెట్లో కూడా సేమ్ ఉంది, ఏం పెంచలేదు. ఇక వీళ్ళకి 12,75,000 వరకు ఏ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. లేదు మాకు 13 lakhs గ్రాస్ వస్తుంది అంటే మీరు ట్యాక్స్ కట్టాలి, కానీ 12,75,000 వరకు అవసరం లేదు. ఈ యావరేజ్ని 7,75,000 నుంచి 12,75,000 పెంచారు. అంటే లాస్ట్ ఇయర్కి 7,75,000 వరకే నో ట్యాక్స్, కానీ ఇప్పుడు 12,75,000 వరకు పెంచారు, అంటే 5 lakhs పెంచారు. ఇది నో ట్యాక్స్ ఇష్యూ. సో ఎవరికైతే 12 lakhs వరకు బిజినెస్ ఆర్ ప్రైవేట్లో వర్క్ చేసే వాళ్ళకి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. శాలరీడ్ వాళ్ళకి 12,75,000 వరకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? ఇది డెఫినెట్గా మిడిల్ క్లాస్ వాళ్ళకి గుడ్ న్యూసే. అప్ టు 5 lakhs ట్యాక్స్ డిడక్షన్ జరిగిందంటే ఎంత మనీ సేవ్ అయి ఉండొచ్చు. ఇంకా టైప్ 3కి వెళ్దాం. ఇక ఇన్ని చెప్పి 0 to 4 నో ట్యాక్స్, 4 to 8 5%, 8 to 12 10%, 12 to 16 15%, 16 to 20 20%, 20 to 24 25%, 24 lakhs ప్లస్ అంటే 30% అని ఉంది కదా చార్ట్లో అనుకోవచ్చు. ఇది అండర్ 12 lakhs వాళ్ళకి కాదు, అబౌవ్ 12 lakhs వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇన్కమ్ 13 lakhs యాన్యువల్ గ్రాస్ ఉంది అనుకుందాం. అంటే మీకు 12 to 16 lakhsకి 15% ఉంది. సో 15% అనుకోకండి మీరు కట్టాల్సిన ట్యాక్స్, అలా కాదు దీన్ని క్యాల్కులేట్ చేసేది. అర్థమయ్యేలా చెప్తా చూడండి. బేసిక్గా ఈ స్లాబ్స్ రిలీజ్ చేసింది అబౌవ్ 12 lakhs వాళ్ళ కోసమే. అది ఎలా చూడండి. సపోజ్ 13 lakhs మీ గ్రాస్ అయితే మీరు కట్టాల్సిన ట్యాక్స్ ఎంత అంటే, 13 lakhsని 15%లో చూసుకుంటే 1,95,000 అవుతుంది. కానీ ఇది తప్పు. ఈ 13 lakhsని అలా వేయకూడదు. ఫస్ట్ 0 to 4 lakhs అంటే నో ట్యాక్స్. సో ఈ 4 lakhsకి ఏం కట్టే పని లేదు. నెక్స్ట్ 4 to 8 lakhs, దీనికి మనకు పడేది 5%. అంటే 4 to 8 ట్యాక్స్లో 4 lakhs ఉన్నాయి. ఈ 4 lakhsకి మీరు 5% అంటే 20,000 మీరు కట్టాలి. ఇది మీరు కట్టాల్సిన ట్యాక్స్. సో 0 to 4 lakhs ప్లస్ 4 to 8 lakhs, వీటికి మీకు 20,000 అయింది. 8 to 12 lakhs, దీనికి మనకు పడేది 10%. అంటే 4 lakhsలో 10% అంటే 40,000. సో 0 to 4 lakhsకి నో ట్యాక్స్, 4 to 8 lakhsకి 20,000, 8 to 12 lakhsకి 40,000. సో మీ ట్యాక్స్ 12 lakhs వరకు 60,000 అయింది. ఇక్కడ మీది 13 lakhs per annum. సో 13 lakhs per annum ప్యాకేజ్ కనుక 12 lakhs to 16 lakhs, దీనికి 15% అవుతుంది. కానీ మీది 12 + 1 అంటే 13 lakhs మాత్రమే. సో 12 lakhsకి మనకు ఆల్రెడీ 60,000 వచ్చింది.
ఈ 1,00,000కి 15% వేసుకుంటే 1,00,000కి 15% అంటే 15,000. సో 13 lakhs యాన్యువల్ గ్రాస్ వస్తుంది అంటే మీరు కట్టాల్సిన ట్యాక్స్ 20 + 40 + 15 = 75. 75,000 మీరు కట్టాలి 13 lakhs per annum వస్తే. అయితే 12 lakhsకి మనకు 60,000 వచ్చింది. ఈ 12 to 16 lakhs మధ్యలో ప్రతి ల్యాక్కి 15% పడుతుంది. సో 15% యాడ్ చేసుకుంటే 13 lakhs కదా, అప్పుడు 75 అవుతుంది. ఇదే బేసిక్గా 16 lakh ప్యాకేజ్ అయితే బేసిక్ 12 lakhs వరకు 60,000 కట్టాలి. ఇది మీకు తెలుసు. ఇంకా 12 to 16 lakhsలో ఉన్న ఎవ్రీ 1 lakhకి 15%, అంటే 4 lakhsకి 4 15s అంటే 60,000. సో 16 lakh ప్యాకేజ్ ఉన్న వాళ్ళు 1,20,000 కట్టాలి. అంటే 12 lakh వరకు 60,000, 12 to 16కి 60,000 అయింది. ఇదే ఒకవేళ 20 lakh ప్యాకేజ్ అనుకోండి, మనకి 16 lakhs వరకు ఎంత ట్యాక్స్ కట్టాలో తెలుసు, 1,20,000. సో 16 lakhs నుంచి 20 lakhs వరకు ఇప్పుడు ఈ 4 lakhsకి పడే ట్యాక్స్ ఒకసారి చూస్తే, ఇది చూస్తే సరిపోతుంది కదా. సో 16 to 20 అంటే 20%, అంటే 4 lakhs into 20% 80,000. సో 20 lakhs ప్యాకేజ్ వాళ్ళు కట్టాల్సిన మొత్తం ట్యాక్స్ 2 lakhs అవుతుంది. అంటే 0 to 4 lakhs నో ట్యాక్స్, 4 to 8 lakhs 20,000, 8 to 12 lakhs 40,000, 12 to 16 lakhs 60,000, 16 to 20 lakhs 80,000, మొత్తం కలిపి 2 lakhs అవుతుంది. ఇది 20 lakhs వరకు కట్టాల్సిన ట్యాక్స్. ఇక 20 lakhs నుంచి 24 lakhs కూడా ఒకసారి చూసుకుంటే ఈ 4 lakhsకి మనకి 25% పే చేయాలి. అంటే 4 lakhs into 25%, అంటే 1 lakh ట్యాక్స్ పడుతుంది. మనకు ఆల్రెడీ తెలుసు 20 lakhs ప్యాకేజ్కి 2 lakhs ట్యాక్స్ పడుతుంది అని. ఇప్పుడు 20 to 24 కలుపుకుంటే ఇది ఒక 1 lakh, అదొక 2 lakhs, మొత్తం 3 lakhs ట్యాక్స్ కట్టాలి 24 lakhs గ్రాస్ వాళ్ళు. ఇంకా 24+ అంటే అది 30%. ఇంకా మీరు కూడా ఇలా కౌంట్ చేసుకుంటే చాలా ఈజీ. ఇప్పుడు సపోజ్ 25 lakhs per గ్రాస్ అనుకుంటే 24 lakhsకి మనకి 3 lakhs ట్యాక్స్ కట్టాలి. 24+ lakhsకి 30% కదా. సో ఈ 1 lakhకి పడే 30,000ని యాడ్ చేసుకుంటే 3,30,000 అలా క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు కూడా ఈజీ అవుతుంది. ఒకవేళ రౌండ్ ఫిగర్ లేదు, ఉండదు కూడా. సో అలాంటప్పుడు నాకు తెలిసిన వాళ్ళ గ్రాస్ లాస్ట్ ఇయర్కి 23,18,394. సో 20 lakhsకి ఎంత పడుతుందో నాకు తెలుసు కదా. మిగిలిన 3,18,394కి ఎంత అవుతుందంటే మొత్తం కలిపి 2,79,000 వచ్చింది. ఈ 23 lakhs గ్రాస్ లాస్ట్ ఇయర్ది, ఇప్పుడుది కాదు, 2,79,000 వచ్చింది. కానీ లాస్ట్ ఇయర్ ఈ పర్సన్ కట్టిన ట్యాక్స్ 3,85,000+. ఇప్పుడు అర్థమైందా ఎంత డిఫరెన్స్ వచ్చిందా? డెఫినెట్గా ఇయర్ స్లాబ్స్లో ట్యాక్స్ పేయర్స్కి చాలా ఫేవర్ జరిగిందని చెప్పాలి. బడ్జెట్ మొత్తం కాదు, ఇది జస్ట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి ట్యాక్స్ పేయర్స్కి కట్టే ట్యాక్స్ ఎంత తగ్గిందో చెప్తున్నా అంతే. ఈ నెంబర్స్ చూసాక మీకు కూడా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాం ఎంత డిఫరెన్స్ ఉంది అని. 12 lakhs వరకు ఎర్న్ చేసేవాళ్ళు లాస్ట్ ఇయర్ ట్యాక్స్ కట్టారు, కానీ ఈ ఇయర్ వాళ్ళకి బెనిఫిట్ జరిగింది. ట్యాక్స్ పే చేసే వాళ్ళకి కూడా ఈ ఇయర్ బెనిఫిట్ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. సో ఇది ట్యాక్స్ గురించి నిన్న బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు రిలీజ్ చేసిన స్లాబ్స్. సో ఈ వీడియోలో మీకు ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటున్నా. కుదిరితే ఈ స్టేట్కి ఎంత బడ్జెట్ ఇచ్చారో, ఏ స్టేట్కి ఎంత బడ్జెట్ ఇచ్చారో, అండ్ ఇంకా నిన్న బడ్జెట్లో అనౌన్స్ చేసిన మిగతా విషయాల గురించి ఇంకో వీడియోలో చూద్దాం. క్లియర్గా చెప్తా. ఈ వీడియోకి అయితే క్లియర్గా చెప్పాను అనుకుంటున్నా, మీకు కూడా అర్థమైంది అని అనుకుంటున్నా. కాకపోతే ఎక్కడ మిస్ అయ్యారో కామెంట్ చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ వీడియోతో కలుస్తా.